ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ పెయిన్ అయినా మేనేజ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు హెడ్ ఏక్స్ అండ్ మైగ్రేన్స్ గురించి మాట్లాడితే అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది తలనొప్పే. అది టెన్షన్ వల్ల కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. స్ట్రెస్ పెరిగిపోతే వచ్చేది హెడేకే. మైగ్రేన్ హెడేక్స్ గురించి స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు అసలు. సో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా హెడేక్ హెడేక్ హెడేక్. కొన్ని సార్లు 1000 ఏనుగులు ఎక్కి డాన్స్ చేస్తున్న ఫీలింగ్ ఆ మైగ్రేన్ హెడేక్ ఫేస్ చేసిన బాధితుల్లో నేను కూడా ఉన్నానని చెప్పొచ్చు. అలాంటి హెడేక్స్ కి మాక్సిమం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏదో సమ్ బాగా డ్రౌజీగా ఉన్న మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకొని ఒక 3-4 డేస్, ఒక వారం రోజులు బాడీ సెట్ అయ్యే వరకు పడుకుంటే మళ్ళీ 8వ రోజు బాడీ హ్యాపీగానే ఉంది, నొప్పి తగ్గిపోయిందిలే అని ఫీల్ అవుతాం. కానీ ఒక 6 months పాటు అటెస్టెచ్ వాడాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా చెప్పింది ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అన్నది ఇంకా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇంకా తగ్గదు అంటారు. సో పెయిన్ మేనేజ్మెంట్ లో హౌ డు వీ హ్యావ్ టు హీల్ దిస్, హౌ డు వీ హ్యావ్ టు ట్రీట్ దిస్ అండి? పర్టికులర్గా మనం హెడేక్ గురించి మాట్లాడుకుంటే అందులోనే మైగ్రేన్ వస్తుందండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ అంటే ఇందులో మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి ప్రైమరీ హెడేక్, ఇంకొకటి సెకండరీ హెడేక్ అంటాము. ప్రైమరీ హెడేక్ అంటే ఇందులో మనకి మైగ్రేన్ అని చెప్పేసి, లేకపోతే టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని చెప్పేసి, లేదంటే హార్మోన్లు ఇండ్యూస్ హెడేక్స్ అని చెప్పేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెడేక్స్, ఫిజికల్గా బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండే దాని నుంచి వచ్చే తలనొప్పినే మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. అలాగే సెకండరీ హెడేక్స్ అంటే బాడీలో ఏదైనా ఫిజికల్గా ప్రాబ్లం ఉండి, అంటే లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, లేదంటే ట్రామాటిక్ ఏదైనా దెబ్బ తగిలి హెడేక్స్ రావడం కానీ, ఇంకా ఇతర కాసెస్ వల్ల వచ్చే వాటిని సెకండరీ హెడేక్స్ అంటాం. సో ఇందులో మనం పర్టికులర్గా మనకు మోస్ట్ కామన్గా వచ్చేది యంగ్ వాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ కామన్గా వచ్చేది టెన్షన్ హెడేక్స్, లేదంటే క్లస్టర్ హెడేక్స్, లేదంటే కామన్గా అందరం మాట్లాడుకునేది మైగ్రేన్ హెడేక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యంగ్ పీపుల్కి, యంగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు కామన్గా ఎగ్జామ్స్ టైంలో వచ్చే హెడేక్స్ గురించి మాట్లాడదామని. అందులో ఫస్ట్ వచ్చేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ యంగ్ పీపుల్ కానీ ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అంటే చదువుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే యంగ్ పర్సన్స్, ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే కనుక వర్క్ స్ట్రెస్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడల్లా మెడకాయలో కానీ తలలో ఉండే నరాలు కానీ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ స్ట్రెస్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది సైకిల్ లాగా నెగ్లెక్ట్ వెళ్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మజిల్, ఆ నరాలు కుచించుకుపోవటం వల్ల అది ఆ నరాలని ఒత్తుకుంటూ ఉంటాయి. తలలో కానీ, తల బయట కానీ, మెడకాయలో కానీ ఒత్తుకుపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 to 8 hours కానీ, మోర్ దెన్ 12 hours వచ్చిన సందర్భాలు, మోర్ దెన్ 2 days కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ టెన్షన్ హెడేక్ ఏమంటే ఇది యూజువల్గా ఏమంటే సింగిల్ సైడ్ వస్తుందండి. 2 సైడ్లు ఒకసారి ఫ్రాంటో టెంపరల్ అంటాం. సో లైక్ ఫ్రాంటో ఆక్సిపిటల్ కానీ, ఫ్రాంటో టెంపరల్ కానీ. సో పేషెంట్ ఎలా ఫీల్ అవుతారంటే పొద్దున్న నుంచి బాగానే ఉంటారు, బై ద ఈవినింగ్ వచ్చేసరికి స్ట్రెస్డ్గా ఫీల్ అయ్యి మెడకాయ దగ్గర నుంచి మొదలయ్యి సర్వైకల్ న్యూరాలజీ అని చెప్పేసి, లేదంటే ఆక్సిపిటల్ న్యూరాలజీ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాలజీ వల్ల వాళ్ళకి అల్టిమేట్గా ల్యాండ్ అయ్యే కామన్ సిమ్టమ్ హెడేక్. దాన్ని టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని కూడా మనం చెప్పొచ్చు. సో దీన్ని మనం మైగ్రేన్తో ఎలా కంపేర్ చేయొచ్చు అంటే మైగ్రేన్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హెడేకే. సో బట్ మైగ్రేన్ దీనికి వేరే కంప్లీట్గా డిఫరెంట్ అండి మైగ్రేన్ అనేది. సో మైగ్రేన్ వచ్చేసి అట్మోస్ట్ సివియర్ టైప్ ఆఫ్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ ఈజ్ ఏ మైగ్రేన్ హెడేక్ అండి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 to 1 year కనుక రాస్ అయితే కనుక మైగ్రేన్ హెడేక్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇవన్నీ మనకు డిపెండ్ అయ్యేది కేవలం తలలో కానీ, మెడకాయలో కానీ సప్లై చేసేది నరాలు. మన పెయిన్ మనం ఫీల్ అయ్యేది, బ్రెయిన్లో మనం ఫీల్ అయ్యేది నరాల నుంచే. సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నరాలకు ప్రాబ్లం ఉందని అర్థం. సో అట్లాగే తలలో కూడా ఏదైనా హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ ఏదైనా డెవలప్ అయింది అంటే సో సంథింగ్ ఆ నరం ఎక్కడో ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది. సో దాన్ని మనం రిలీవ్ చేయాలి. ఎలా రిలీవ్ చేయాలి? మైగ్రేన్, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకుందాం. సో మైగ్రేన్ అనేది పేషెంట్ ఎలా ప్రజెంట్ అవుతారంటే యూజువల్గా వాళ్ళు ఫర్ సపోజ్ లైట్ని చూడంగానే హెడేక్ వస్తుంది. వాళ్ళకి ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. లైక్ సన్లైట్ చూడంగానే, లేదంటే టీవీ చూడంగానే, లేదంటే ఏదన్నా న్యూస్ పేపర్ చూడంగానే వాళ్ళకి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ మనం అవాయిడ్ చేయగలిగితే
సో కామన్గా పనిచేసే వాళ్ళు కంప్యూటర్ అవాయిడ్ చేయమంటే చేయటం కుదరదు. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం, కేవలం నరాలకి వీటిని రిలాక్స్ చేయడం వరకే చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ వర్క్ని అవాయిడ్ చేయలేం కదండి, ఆపలేం కాదు కాబట్టి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఆ నరాల్ని రిలాక్స్ చేసేలాగా మనం వైద్యం అందించాలి. లైక్ ఆక్సిపిటల్ న్యూరాలజీకి ఆక్సిపిటల్ నర్వ్ని రిలీజ్ చేయటం, C2 C3 నర్వ్ని మనం ఈజీగా అబ్లేట్ చేయడం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేట్ చేయటం కానీ, లేదంటే C2 C3ని మీడియం బ్రాంచ్ని ఫ్రీ చేయటం కానీ చేయగలిగితే ఈ హెడ్ఏక్స్ని 90 నుంచి 95% వరకు ట్రీట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వండర్ఫుల్. మన క్లినిక్లో కూడా చాలా, మన హాస్పిటల్లో కానీ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కానీ కూడా ఇప్పుడు దాకా చాలా వరకు ఒక 200 కేసెస్ పైన మైగ్రేన్ ట్రీట్ చేయడం జరిగింది. చాలా వరకు రిజల్ట్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి.